హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. మన ఆరోగ్యం మన చేతుల్లో. ఇవాళ వీడియో వచ్చేసి కొన్ని వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ హార్వెస్టింగ్ చేసి మన ఇంట్లోనే ఈజీగా తయారు చేసే, బయట పారేసే బదులు మన చెట్లకి ఎంతో ఎనర్జీనిచ్చే లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేద్దాం. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ ఇవ్వండి. మీ అమూల్యమైన లైక్ మా వీడియోస్ని ఇంకా కొంతమంది షేర్ చేస్తుంది. అలా నా ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ ఫస్ట్ అయితే గోర్చిక్కుడుకాయ, ఇంకా గోకరకాయ అని కూడా అంటారండి. ఇది 4th టైం హార్వెస్టింగ్ చేయడం. చాలా బాగా వస్తుంది. మంచి సైజులో కూడా చాలా బాగుందండి గోర్చిక్కుడుకాయ. చెట్లు కూడా చాలా పెద్దగా ఎదిగినాయి, బలంగా కూడా ఉన్నాయి. చూస్తున్నారు కదండి మీరే ఎంత బాగా వస్తున్నాయో గోర్చిక్కుడుకాయ. ఏ రసాయన ఎరువులు లేకుండా నార్మల్గా న్యాచురల్గా పండించినవండి ఇవి డబ్బాలు వెళ్ళాలి అని కాకుండా ఒక అరకిలో, పావు కిలో వెళ్ళినా కూడా ఆరోగ్యం అండి వీటితోని. నెక్స్ట్ వచ్చేసి పపాయస్. చాలా బాగా మగ్గినాయి, ఎల్లో కలర్లో ఉన్నాయి కదా. ఇది కొత్త వెరైటీ పపాయస్ అండి. దోసకాయలాగా వస్తున్నాయి షేప్ మాత్రం. నెక్స్ట్ వచ్చేసి కాకరకాయలు. ఇవి తెల్ల కాకరకాయలు. ఇది 3rd టైం తెంపడం. ఈ కాకర గింజ అయితే నేను పెట్టలేదండి, దానికి అదే మొలిసింది, చాలా బాగా ఎదిగింది. నెక్స్ట్ వాటర్ ఆపిల్స్ మళ్ళీ వచ్చేసినాయండి. వాటర్ ఆపిల్స్ ఇది 4th టైం కాయడం. కాస్తూనే ఉన్నాయి, మళ్ళీ ఆగిపోతున్నాయి, మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ బీరకాయలండి. ఈ బీరకాయలు 6th టైం నేను తెంపడం. ఒక పావు కిలో, అరకిలో వస్తున్నాయి అంతే. నెక్స్ట్ కరివేపాకు. నెక్స్ట్ వచ్చేసి మునగకాయలండి. నేను రీసెంట్గానే తెంపిన కదా, మళ్ళీ ఎంత బాగా వచ్చాయో చూడండి. చాలా బాగా వస్తున్నాయి మునగకాయలు కూడా. మన ఇంట్లో సరిపోగా ఇంకా బయట మార్కెట్లో కూడా ఇచ్చేసి వస్తున్నా నేను. అక్కడ ఇచ్చేసి మళ్ళీ మనకి ఏమైనా కూరగాయలు లేకపోతే తెచ్చుకుంటున్నా. ఒక 3 అయితే తెంపానండి ఇంట్లో మట్టుకే ఇవి. అవి ఇంకా సన్నగా ఉన్నాయి. అయిన తర్వాత తెంపి మార్కెట్కి వేసేస్తా. తోటకూర తెంపడం, హార్వెస్టింగ్ చేయడం అయితే తీయలేదు వీడియో. వంకాయలు హార్వెస్టింగ్ తీయలేదు. చూసారు కదా ఎంత మంచి హార్వెస్టింగో. నెక్స్ట్ మీకు లిక్విడ్ ఫర్టిలైజర్ చూపిస్తా అని చెప్పాను కదా, ఇదేనండి అది. చూసారు కదా, మామిడి పండు ఖరాబ్ అయినాయి తొక్కలు, జామ పండ్లు, పపాయస్ తొక్కలు, ఇంకా మన ఇంట్లో మన గార్డెన్లో ఏదైనా చెట్ల కింద ఖరాబ్ అయినాయి, పడిపోయినాయి, పక్షులు కొట్టేయంగా వచ్చినాయి, కింద పడిపోయినాయి ఉంటాయి కదా, అన్నీ కూడా ఇందులో వేసేసి బాగా నలుపుకోవాలండి. మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. దీంట్లో ఒక అరకిలో బెల్లం వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక పావు కిలో తౌడు అండి. ఇది మనం ఒడ్లు పట్టిస్తాం కదా బియ్యం కోసం, దాని నుండి వచ్చిన తౌడు అది. నెక్స్ట్ మన కిచెన్లో వచ్చేసే చాయపత్తా వాటర్, దోశల పిండి కడిగిన వాటర్ ఉంటాయి కదా అవి, ఇంకా పప్పు కడిగిన వాటర్ పోసేసుకోవచ్చు, బియ్యం కడిగిన వాటర్ పోసేసుకోవచ్చు. ఇలా కూరగాయలు కడిగిన వాటర్, కూరగాయలు కట్ చేయంగా వచ్చిన తొక్కలు అన్నీ కూడా ఇందులో వేసేసుకోవచ్చు అండి. మునగకాయల తొక్కలు పీల్స్ కూడా వేసేసుకోవచ్చు. ఇవి అన్నీ కూడా వేసి ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఒక 5 days ఫర్మెంటేషన్ చేసుకోవాలి. 5 days తర్వాత చూసారా పైన మంచిగా పేరుకుంది కదా. రోజు ఒకసారి ఒకటే డైరెక్షన్లో కలుపుకోవాలి. మూత తీసి మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. మన కిచెన్ వేస్టేజ్లో వచ్చే వాటర్ ఏవైనా పోసేసుకోవాలండి. నేను రోజు పోసుకోగా ఇంత అయిపోయింది. కొంచెం తక్కువ బకెటెడ్ అయింది. పైన మంచి బ్యాక్టీరియా అనేది పేరుకుంది కదా, చూసారు కదా మీరే. ఇది మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇది అప్పుడప్పుడు చేసుకోవడం కానీ లేదా రెగ్యులర్గా చేసి ఇవ్వడం కానీ
మీరు ఎటువంటి ఫర్టిలైజర్ ఇవ్వకపోయినా కూడా మీ గార్డెన్ అనేది చాలా పచ్చదనంగా ఉంటుంది. మంచి కాత పూత అనేది కూడా వస్తుందండి. ఇది మన మొక్కలకి ఒక మంచి సమ్మర్ డ్రింక్ అని కూడా అనొచ్చండి. మనం ఎలా జ్యూసెస్ తాగుతామో వాటికి కూడా మంచి న్యూట్రియంట్స్ అందే జ్యూస్ అండి ఇది. ఇది తయారు చేసి ఇవ్వడం వల్ల ఫస్ట్ థింగ్ ఏంటంటే బెనిఫిట్స్ అనేటివి మన మొక్కలకి రకరకాల న్యూట్రియంట్స్ అందుతాయండి. ఇది ఇచ్చే ముందు చెట్లకి కొంచెం వాటర్ అనేది ఇచ్చుకోవాలండి. వాటర్ ఇవ్వకుండా మనం డైరెక్ట్గా ఈ లిక్విడ్ అనేది ఇచ్చామంటే చెట్లు దెబ్బతింటాయి, మొక్కలు చనిపోయే ఛాన్స్ కూడా ఉంటుందండి. అందుకే కొన్ని వాటర్ చేసుకొని ఈ డ్రింక్ అనేది ఇచ్చుకోవాలి. ఇది ఎలా డైల్యూట్ చేయాలి అంటే 1 లీటర్కి 10 లీటర్ చొప్పున వాటర్ కలిపి డైల్యూట్ చేసి మన మొక్కలకి వాటి సైజుని బట్టి మనం ఈ వాటర్ అనేది ఇవ్వాలి. చిన్న మొక్కలైతే ఒక 1/2 లీటర్ చొప్పున, కొంచెం పెద్దవైతే 1/2 లీటర్ చొప్పున, ఇంకా కొంచెం పెద్దవైతే లీటర్ చొప్పున ఇవ్వచ్చండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే దీంతో బెనిఫిట్ మన మొక్కలకి రకరకాల న్యూట్రియంట్స్ అందుతాయి. సాయిల్ కూడా చాలా గుల్లగా తయారవుతుంది. అంటే బోరస్గా గాలి వెళ్ళి చక్కగా మైక్రోబ్స్ అనేటివి వెళ్ళి చాలా చక్కగా అందులో ఉన్నటువంటి ఎర్త్ వామ్స్, వానపాములు ఉంటాయి కదా, మన కంటికి కనపడని చిన్న ఇన్సెక్ట్స్ కానీ ఎన్నో రకాల మైక్రోబ్స్ ఉంటాయి కదా, ఆ సాయిల్ స్ట్రక్చర్ అంతా మారిపోతూ ఉంటుందండి. ఎవ్రీడే మనం కలెక్ట్ చేసుకొని ఇది ఇస్తూ ఉండొచ్చు. ఈ డ్రింక్ అనేది రోజు ఇచ్చినా కూడా మన మొక్కలకి నష్టం ఏం లేదు. రోజు ఇవ్వడం వల్ల మన మొక్కలకి ఓవర్ అయిపోతుంది అనేది ఏం లేదండి. 1 లీటర్కి 10 లీటర్ చొప్పున డైల్యూట్ చేసి ఇవ్వచ్చండి. దీంట్లో బోలెడన్ని మైక్రోబ్స్ ఉన్నాయండి. దీన్ని మనం ఫీడ్ చేస్తున్నాము, మళ్ళీ మల్టిప్లై చేసి తిరిగి మొక్కల్లో అంటే మట్టిలోకి ఇస్తున్నామన్నమాట. మనం ఈ లిక్విడ్ అనేది తయారు చేసుకునేటప్పుడు మనం ఏ ఇంగ్రీడియంట్ అయినా వాడొచ్చండి. అది ఏంటంటే పుట్టమన్ను కానీ, ఘనజీవామృతం కానీ, జీవామృతం కానీ, ఇవి మంచి మైక్రోబ్స్ని తీసుకొస్తాయండి. పుట్టమన్ను అంటే దాంట్లో ఎలాంటి కెమికల్స్ అనేటివి ఉండయండి, బోలెడన్ని మైక్రోబ్స్ అనేటివి ఉంటాయి. ఆ పుట్ట తయారవుతున్నప్పుడు ఎలాంటి కలుషితాలు లేకుండా తయారవుతుందండి. అది మంచి మట్టి అయినప్పుడే ఆ పుట్ట అనేది తయారవుతుంది. మీకు పుట్ట అనేది అందుబాటులో ఉంటే ఆ పుట్ట మట్టిని తీసుకొచ్చి ఇందులో వేసేసుకోవచ్చు. లేకపోతే ఒక చెట్టు ఉండి అక్కడ జనాలు, ఆ చెట్టు కింద జనాలు అనే వాళ్ళు తిరగని చోటైతే ఆకులు అనేటివి పడిపోయి ఉంటాయి కదా, అన్డిస్టర్బ్డ్ ప్లేస్, మనుషులు తిరగని చోటు, అక్కడ బోలెడన్ని వెరైటీ మైక్రోబ్స్ అనేటివి ఉంటాయండి. ఆ చెట్టు ఆకులు కింద పడినప్పుడు ఆ ఆకుల కింద మంచి మైక్రోబ్స్ అనేటివి ఉంటాయండి. అలాంటి మట్టి కానీ, అది కూడా మీకు కష్టం అనిపిస్తే మన గార్డెన్లో కెమికల్స్ అనేటివి ఏం వాడం కాబట్టి మన చెట్ల కింద గుల్లగా మట్టి అనేది ఉంటుంది కదా, ఇలా ముట్టుకోగానే ఫ్రీ ఫైన్ సాయిల్ అనేది ఉన్నా కానీ అది కూడా ఇందులో కలుపుకోవచ్చు. అలాంటి మట్టి వేయడం అంటే మైక్రోబ్స్ని యాడ్ చేయడం అన్నమాట. ఇంకా పుల్లటి మజ్జిగలో కూడా రకరకాల మైక్రోబ్స్ అనేటివి ఉంటాయండి. ఈ తౌడులో ఒక రకమైన అటువంటి స్వీట్నెస్ ఉంటుంది వాటికి నచ్చే విధంగా. మీరు పశువుల ఎరువు కంపోస్ట్గా మార్చుకోవడానికి తౌడు చల్లినా కూడా చాలా తొందరగా తయారవుతుందండి కంపోస్ట్ అనేది. ఇక్కడ మన లిక్విడ్లో మనకి పనికిరాని బయట పడేసే తొక్కలే పండ్లే వేసాం కదా, ఆ పనికిరానివే అవి చెట్ల కింద ఉన్న మైక్రోబ్స్ అనేటివి తింటాయండి. అవే ఇష్టం వాటికి. మీరు కొనటం అయితే వద్దండి, ఇంట్లో ఉన్న వాటితోనే చేయండి. అవి లేవనుకోండి కొంచెం బెల్లం ముక్క, అది కూడా ఆర్గానిక్గా ఉన్నదైతేనే. ఆర్గానిక్గా లేకపోయినా కూడా తప్పదు కదా, ఇక్కడ న్యాచురల్గా దొరికేవే వేస్తున్నాను. ఆ లిక్విడ్ అయితే కంప్లీట్ అయిందండి, నాకు అన్ని చెట్లకు వచ్చేసింది. ఆ బకెట్లో ఇంకా మిగిలిపోయింది కదా ఆ పండ్ల తొక్కలు అనేటివి, అందులో నేను మళ్ళీ 1/2 కిలో బెల్లం, మొక్కజొన్నల పిండి, తౌడు, కొంచెం పశువుల పిడక, ఇంకా మన చెట్ల కింద రాలిన ఖరాబైన పండ్లు అవేసి మళ్ళీ కలుపుతున్నానండి. మళ్ళీ ఫర్మెంటేషన్ చేస్తున్నాను. ఇది వారం రోజులు కనుక ఫర్మెంటేషన్ చేస్తే మళ్ళీ మన చెట్లకి ఇవ్వచ్చు.
ఇలా పర్మెంటేషన్ చేసిన తర్వాత ఘాటుగా ఉన్నట్లయితే ఇంకా కొంచెం వాటర్ అనేది డైల్యూట్ చేసి ఇవ్వచ్చండి. ఎంత వాటర్ కలిపినా ప్రాబ్లం లేదు. నాకు ఇక్కడ గార్డెన్లో వచ్చే పండ్ల తొక్కలు, కింద పడిపోయిన పండ్లనే యూజ్ చేశాను కదా. నెక్స్ట్ ఇంకా నేను ఇందులో మళ్ళీ ఇడ్లీ పిండి వాటర్, దోశల పిండి వాటర్, బియ్యం కడిగిన వాటర్, పప్పు కడిగిన వాటర్ మళ్ళీ ఇందులో వేసి పర్మెంటేషన్ అయితే చేస్తున్నానండి. ఇలా ఇంట్లోనే ఈజీగా డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇలాంటి ఎన్నో మైక్రోబ్స్ కలిగిన ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ చేసి మన చెట్లకు ఇచ్చామంటే చెట్లు పచ్చదనంతో పాటు మంచి పూత కాత అనేది కూడా వస్తుందండి. ఇంతవరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు. మీ ఆర్గానిక్ ఫార్మింగ్. చెట్ల ఆరోగ్యం మన చేతుల్లోనే కదా.